అది రంజాన్ మాసం. తెల్లవారితే రంజాన్ పండుగ. అయితే ఫాతిమా బీగారి కుమారులు అయినటువంటి హసన్, హుసన్ వారి ఇరువురికి పండుగకి కొత్త దుస్తులు లేవు. వారు ఫాతిమా బీగారితో, అమ్మా, రేపు తెల్లవారితే రంజాన్ పండుగ, మాకు కొత్త దుస్తులు లేవు అని మగ్రిబ్ సమయంలో చెప్పగా ఆ తల్లి బాధాతప్త హృదయంతో, వస్తాయి, మీరు అల్లా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి నమాజ్ చదువుకున్నారు. మరలా ఇషాద్ నమాజ్ చదివే సమయంలో కూడా కుమారులు అదే విధంగా చెప్పగా తల్లి, నమ్మకం ఉంచండి అల్లా మీద, అవే వస్తాయి అని చెప్పి నమాజ్ చదువుకున్నారు. మరలా ఫజర్ నమాజ్ సమయంలో కూడా ఇద్దరు కుమారులు అడగగా, వస్తాయి, మీరు నమ్మకం ఉంచండి అల్లా మీద అని ఫరజ్ నమాజ్ చదువుకున్నారు. అయితే తలుపు వద్ద ఎవరో పిలిచిన శబ్దం. వెళ్ళి వీరు అడగగా ఒక వ్యక్తి దుస్తులను తీసుకొని నుంచున్నాడు. ఇవి మీ తాతగారు పంపించారు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ దుస్తులను అల్లా జిబ్రయిల్ ద్వారా స్వర్గం నుండి పంపడం జరిగింది.